ప్రభువు నిన్ను ఎరుగునా లేదా? అది నా ప్రశ్న. ఎరిగితే ఆయన నీకు తోడై ఉన్నాడా లేదా? ఆయన నీకు తోడై ఉంటే యెహోవా దేవుడుగా గలజనులు ధనులని చెప్పిన వాక్యం ప్రకారము దేవుడు తోడుగా ఉన్నవారు వర్ధిల్లుదురు. అంతేనా? దేవుడు తోడుగా ఉన్నవారు కాపాడబడుదురు. యేసు రక్షకుడిగా కలిగి ఉన్న వారి జీవితాల్లో ఆయన అనుగ్రహం ఉంటుంది. ఆయన కరుణను చూపుతాడు, ఆయన కృపను చూపుతాడు, ఆయన కనికరాన్ని చూపుతాడు. ఇక అపోస్తలుడైన పౌలు పత్రికలు రాస్తూ తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటాడు ప్రతిసారి. ఎందుకని? ఆయన కృప మన మీద ఉన్నట్లయితే ఏ పరిస్థితులు గుండా మన జీవితంలో వెళ్ళినా ఆయన మన కష్ట సమయంలో మనకు తోడై ఉంటాడు. దేవుణ్ణి సేవించే మన జీవితాలలో మనకు కష్టం కలిగి మనకు ఎవరూ సహాయం చేయనప్పుడు నేనున్నాను, నేను ఎరుగుదును అని ప్రభువు నీకు సహాయం చేస్తాడే, అదే దేవుడు. దేవుని స్తోత్రం. ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో మనకు ఊహ తెలిసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎటువంటి జీవితము, ఎటువంటి పరిస్థితులు దేవుడు ఏ విధంగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఇదంతా ప్రభు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు గనక ఆయన కృప మన ఎడల చూపుతా ఉన్నాడు. అందుకే అంటాడు, ఆయన కృప మన మీద ఉన్నట్లయితే మన స్థితిగతులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి. వాస్తవంగా చూసినట్లయితే మన స్థితి కొంచెమే. మన పరిస్థితులు సమాజానికి మనం చూసుకున్నట్లయితే సమాజంలో ఉన్న వారి కంటే మన స్థితి కొంచెమే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఆస్తిపాస్తుల విషయంలో, చదువుల విషయంలో, దాని కీర్తి ప్రతిష్టతల విషయాల్లో, కలిగి ఉన్న మరి ధనం విషయంలో, అన్ని విషయాల్లో కూడా కొంచెం తక్కువగానే ఉన్నాం. కానీ మనకు కావాల్సింది చాలా ఉంది. రెండోది, అయితే కావాల్సింది చాలా ఉన్నా ఇప్పటి వరకు ప్రభువు మనలను కాపాడిన విధానము, ఆయన మనల్ని ఎరిగిన విధానము చాలా గొప్పది. దేవుని స్తోత్రం. యేసయ్య నీ పరిస్థితిని ఎరిగిన దేవుడా కాదనేది కొన్ని మాటలు చెప్తాను. నిర్గమాకాండము 4వ అధ్యాయం 14 వచ్చింది తీయండి ఎవరైనా. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలు కష్టకాలంలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. అంతకుముందు మోషే ఏమనుకున్నాడంటే 40 సంవత్సరాల రాజరికంలో పెరిగిన తరువాత తన ప్రజలను చూడాలన్న మనసు మోషేకు వచ్చింది. ఎప్పుడు? మోషే నా దేవుడు అబ్రహాము దేవుడు, ఈ ప్రజలు నా ప్రజలని ఎరిగిన తరువాత తన ప్రజలను చూసి, తన ప్రజల కష్టాలను చూసి మోషేకి జాలి కలిగి వీళ్ళకి ఏదైనా చెయ్యాలని వచ్చినప్పుడు ఐగుప్తీయుడు ఇశ్రాయేలుడు కొట్టుకుంటుంటే కోపపడి ఐగుప్తుడిని చంపి పాతి పెడతాడు. రైట్? అంటే మోషే తన స్వశక్తి మీద ఇశ్రాయేలులకు ఏదైనా మేలు చేయాలనుకున్నాడు, కానీ ప్రజలు అర్థం చేసుకోలేదు. మోషే దర్శనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు. మోషే ఉద్దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకోలేదు. ఒక్కొక్కసారి నీకున్న దర్శనము నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, సంఘం అర్థం చేసుకోదు. అయితే దేవుడు నీకు దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని పట్టుకుని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకుని ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. రెండవసారి ఇశ్రాయేలుడు కొట్టుకుంటుంటే వెళ్ళి, అరే మనం ఒకట్రా, మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారా అని అన్నాడు. ఎవడైనా అంటాడు కదండి. అన్న వెంటనే ఆడంటాడు, ఎవరో ఇశ్రాయేలుడు, మొన్న ఐగుప్తుడిని చంపినట్టు నువ్వు నన్ను కూడా చంపుదా? సమయం వస్తే మన గుట్టంతా బయట పెట్టడానికే ప్రజలు ఉంటారండి. అయితే ఈ మోషే భయపడిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అందరినీ చూచిన దేవుడు, ఎరిగే దేవుడు యేసు ప్రభువు వారు, లేకపోతే యెహోవా దేవుడు మీరు గమనించినట్లయితే తన ప్రజలను విడిపించటానికి ఆయన ఇదిగో మోషేని ఎన్నుకున్నాడు.
మోషేని ఎన్నుకుని అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ మోషేని ఎన్నుకుని, మోషే రావయ్యా, నా ప్రజల కష్టాలు నేను చూశాను, వారి బాధలు నాకు ఎరిగాను, వారి బాధ నిశ్చయముగా చూసి తిని, పనులలో తమను కష్టపెట్టుచున్న వారి మొర నేను విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి, నువ్వు వచ్చి నా ప్రజలను విడిపించాను. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు ఆయన నిన్ను నన్ను ఎన్నుకుంటాడంటే, మోషే తనకు కలిగిన రాజరికాన్ని, మోషే తనకు కలిగినటువంటి ధనఘనతలను, ఆధిక్యతలను, మోషే అవసరమైతే ఫరో తర్వాత అతడు రాజు అవ్వగలిగిన అవకాశాలున్నా అవన్నీ విడిచిపెట్టి, ఈ ప్రజలే నా ప్రజలు, వీరి దేవుడే నా దేవుడని తనకున్న వారిని విడిచిపెట్టి అరణ్యములోకి వెళ్ళిపోయిన మోషేను చూసిన దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడలేదండి మోషేని. ఎప్పుడు చూశాడు? తల్లిదండ్రులు పెంచలేక 3 నెలలు పెంచి పెంచలేక, ఇదిగో ఫరో చంపుతాడని మరి ఆ జమ్ము పెట్టెలో పెట్టి కింద తారు పూసి నైల్ నదిలో ఇడిచిపెట్టేసేది తల్లి. కుమార్తె అప్పటికే మిరియాం పెద్దది కనుక చూడవే అని అన్నది. కూతురు చూస్తూ ఉంది, తల్లి చూడలేక అటు వెళ్ళిపోయింది, తండ్రి అటు వెళ్ళిపోయాడు. కళ్ళెదురుగుండా పిల్లోడిని ఏ ముసలో ఏ కుక్కో లాగుతుంటే ఎక్కడ తట్టుకోగలమండి మనం? పిల్లోడిని చూడలేక వెళ్ళిపోతే అక్క అక్కడ ఉంది, కానీ పిల్లవాడి భవిష్యత్తుని ఎరిగిన దేవుడు రాజరికానికి, రాజనగరానికి నడిపించాడు. దేవుని స్తోత్రం. అప్పుడే చూసిన దేవుడు 40 సంవత్సరాలు సకల ప్రావీణ్యతను ఎరిగినటువంటి ఈ మోషే అరణ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత మోషే పిలిస్తే నా ప్రజలను తీసుకెళ్ళాలంటే మొదటిసారి ఏమంటాడంటే, మీరు 3వ అధ్యాయం చూస్తే, నేను ఎంతటి వాడను ప్రభువా అంటాడు 11వ వచనంలో. రెండోది అంటాడు 13వ వచనం 14వ వచనంలో, వారు ఆయన పేరేమని అడిగిన వారితో నేనేమి చెప్పను ప్రభువా అంటాడు. 3వది 22వ వచనంలో అంటాడు, 24వ అధ్యాయం 1వ వచనం, వారు నమ్మరు నా మాట వినరంటాడు. 4వది 10వ వచనంలో, నేను మాట నేర్పని కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అంటాడు. 5వ సాకు, ఒకవేళ నువ్వు పంపదలిస్తే ఇంకొకడినే పంపంటాడు. ఇలా 7 సాకులు చెప్తాడండి. 7 సాకులు చెప్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఈలోగా అన్నయ్య అయిన అహరోను వస్తాడు. రక్త సంబంధమే కదండి ఎంతైనాను. అన్న వస్తూ ఉంటే దేవుడు అంటాడు 13, 14, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలవాడని నేను ఎరుగుదును. దేవుడు అన్నాడు, మోషే నీ అన్న ఉన్నాడు కదా, నిన్ను ఈ అన్న చాలా చక్కగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. నేను ఎరిగినా నిన్నే ఎన్నుకున్నాను. దేవుని స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. లోకములో ధనఘనతలు, కీర్తి ప్రతిష్టలు, తలాంతులు కలిగిన వారు, మనకంటే చక్కగా మాట్లాడగలిగిన వారు, మనకంటే చక్కగా బోధించగలిగిన వారు, పాటలాడగలిగిన వారు, ఉద్యోగాలు చేసేవారు అనేక మంది ఉన్నారండి. మరి లోకములో ఉన్నవారిని కాదని ప్రభు నిన్ను నన్ను ఎరిగి రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. మర్చిపోవద్దండి, లోకంలో మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారండి, మనకంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రభు నిన్ను నన్ను రక్షించుకోవటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను ఎరుగును. దేవుని స్తోత్రం. అంతే, ఇంకో మాటలేదంతే. ఆయన నిన్ను ఎరుగాడు కనుకనే లోకములో నుంచి ఆయన రక్తములో కడిగిన ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మన శుక్రవారం ఉపవాస కూడికలో మనం ప్రార్థన చేసే మణిపూర్ క్రైస్తవుల గురించి, ఆ యవనస్తురాలు యేసయ్యను ఒప్పుకుంటే విడిచిపెడతా లేక చంపుతా ఉన్నారు. చనిపోయిందంతే. ప్రభు కొరకు షూట్ చేసి చంపేశారు. ప్రభు కొరకు ప్రాణం ఇచ్చే త్యాగం ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రభు కొరకు ప్రాణం ఇచ్చే త్యాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో ఈ భూమిని విడిస్తే ఇది కొంతకాలమే, నా ప్రభుతో నిత్యము ఉంటానని ఆ గొప్ప త్యాగమే ప్రాణాలు ఇచ్చే త్యాగం. దేవుని అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆయన నిన్ను ఎరుగును, ఆయన నన్ను ఎరుగును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎరిగిన ప్రభువు నీ కష్టంలో, నా కష్టంలో విడిచిపెడతాడా? ఎన్నటికీ విడిచిపెట్టడండి, ఎన్నటికీ విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ఎరిగి రక్షించుకున్నప్పుడు యేసయ్యకు నీ సమస్త
సమస్తము ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. బాలుడైన మోషేను రక్షించి ఆ యొక్క రాజనగరానికి పంపించిన దేవుడు మోషే భవిష్యత్తును ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు రాజనగరంలో. 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటే కూడా మౌనంగా ఉన్నాడు. అది మౌనం కాదు. దేవుని లెక్క ప్రకారం 400 సంవత్సరాలు ఐగుప్తీయులు బానిసత్వంలో ఉండాలి. కారణం ఏంటంటే తిరుగుబాటు. దేవుని మాట ఆయన లేఖనం ఖచ్చితంగా నెరవేర్చబడింది. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే జీవితాన్ని ఎరిగిన దేవుడు, నిన్నెరిగిన దేవుడు, నన్నెరిగిన దేవుడు, నీ సమస్త భవిష్యత్తు ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. కంగారు పడద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందదు. కీర్తనలు 51లో ఉంటుంది, 11లో కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. ఏంటండి, చదవండి తొందరగా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులను నేను. కొండల్లోని పక్షులన్నిటినీ దేవుడు ఎరుగుదును అని ఉంది. నీకు తెలుసా? నాకు తెలుసు. నీ తల వెంట్రుకలు ఎన్నో లెక్కించబడి ఉన్నవని ప్రభు చెప్తున్నాడు. నీ వెంట్రుకలు ఎన్నో, నా వెంట్రుకలు నాకే తెలియదు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడను నేనే. నేను అనుగ్రహించగా అవి పొంది తృప్తి పొందుతున్నవి, నేను ముఖము మరుగు చేయగా అవి కలత చెందుతున్నవి. ప్రభువు మనకు అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో కష్టము, శ్రమ మనల్ని ఎదుర్కొంటుంది. అయినా సరే ప్రభువు మనలను ఆశీర్వదించటానికి, ప్రభువు మన ఎడల కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ దేశానికి నడిపించాడు. ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారికి మన లైఫ్ని ఒకసారి చూసుకోవాలి. 2000 సంవత్సరంలో 3 లక్షలు సంపాదించుకుందా వెళ్ళిపోదామని వచ్చాను నేను. ఓన్లీ 3 lakhs. ఎందుకంటే నా భార్య పీజీ చేస్తుంది కాబట్టి, పీజీ అయ్యేలోపు ఒంటరిగా అక్కడ ఉండటం ఎందుకు, తను పీజీ చేసుకుంటుంది, నేను వద్దామని వచ్చాను. 23వ సంవత్సరం ఇది. ప్రభువు నా ఎడల కలిగిన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందుకో తెలుసా? అపాత్రులమైన మనలను, ఏ యోగ్యత లేని మనలను, శక్తి లేని మనకు శక్తి గల కార్యాలు చేయటానికి ప్రభు మన యొక్క సంకల్పం కలిగి ఉన్నాడు. తెలుస్తా, నువ్వు నమ్మగలిగితే ప్రభు నన్ను ఎరుగును అన్న ఒక్క మాట నీ జీవితాన్ని ఉత్తేజపరిచి చాలా అద్భుతమైన రీతిలో నడుపుతా. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 10:20 లాంటిది. 20లో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఎవరు ఆయన గొర్రెలు? మీ అందరికీ తెలుసు. ఆయనే మనలను పుట్టించెను. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు మందోకే. మనం ఆయన గొర్రెలమైతే మన కాపరెవరు? యేసు ప్రభు. మన ఆయన కాపరైతే ఇదిగో గొర్రెల యొక్క మరి ప్రవర్తన మీరు చూస్తే ఎవరు పిలిచినా రావు. గొర్రెల కాపరి ఏల ఎత్తే వస్తుంది. గొర్రెల కాపరికి ఆ గొర్రెలకు ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక రకం ఉంటుంది. వాడు వేసే ఒక ఏలతోటి ఎక్కడున్నవి వస్తాయి. అంటే గొర్రెల కాపరి గొర్రెలను ఎరుగును, గొర్రెలు కాపరి యొక్క స్వరం కూడా. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగు. మనలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన పిల్లలైన వారిని దేవుడు ఎరుగును. తెలుస్తా. ఎరిగిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడండి. ఇర్మియా 29:11 ఇది ఒకటి చదవండి. ఇర్మియా 29:11 త్వరగా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగదు. ఏంటంటున్నాడండి? ఎవరి గురించి చెప్పండి అమ్మా. ఎవరి గురించి? నేను మిమ్మును గూర్చి. మిమ్మునంటే ఎవరైతే ఆయన కృపచేత రక్షించబడి, లోకములోంచి వేరుపరచబడి ఆయన సొత్తుగా చేయబడ్డారో, లేకపోతే ఆయన్ని సేవిస్తూ ఉన్నారో, లేకపోతే ఆయన మీద ఆనుకున్నారో, ఆయన ఆరాధిస్తున్నారో, ఆయన వెంబడిస్తున్నారో వారందరినీ నేను ఎరుగుదును. రాబో కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే
కానీ హానికరమైనవి కాదు. వాట్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఐ నో. నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక దేవుడు ఎరుగుతాడు. కాబట్టి నీకు తెలియదు కానీ నీ భవిష్యత్తు గురించి, నీ ప్లాన్స్ గురించి, నీ ప్రయత్నాల గురించి, నా ప్రయత్నాల గురించి, నా భవిష్యత్తు గురించి, నీ భవిష్యత్తు గురించి ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా రాబో దినాల్లో అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. ప్రకటన 22:2 అంటాడు చక్కటి మాట, నీ క్రియలను, నీ యొక్క కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అబద్ధ బోధకులను సహింపలేవనియు నేను ఎరుగుదును. అయినను నీ మీద ఒక తప్పు మోపు. నీ కష్టాన్ని, నీ సహనాన్ని, నీ పడుతున్న ప్రయాసం నేను ఎరుగుదును అన్నాడు దేవుడు అండి సంఘంతో. నీ కష్టం, నీ యొక్క సమస్య ప్రభు ఎరగడా? ఖచ్చితంగా ఎరుగుతాడు. నా యొక్క వాక్య సందేశం 2 మాటలు. మొట్టమొదటిది ఏంటంటే, నీ పరిస్థితి, నా పరిస్థితి ఎరిగిన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రెండోది ఏంటంటే, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఎరిగిన దేవుడు నీ కష్టకాలంలో, నా కష్టకాలంలో ఆయన విడిచిపెడతాడా? ఆయన మన జీవితాల్లో అలాగే వదిలేసి తన పని తను చూసుకుంటాడా? ఎన్నటికీ ఆయన తన పని ఆయన చూసుకోడండి. నీ కష్టములో ఆయన తగిన సమయంలో ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను నా మాట ఏంటంటే, అబ్రహాము దేవుడు పిలిచినవాడు, పిలిచిన పిలుపుకు లోబడిన అబ్రహాము యొక్క భవిష్యత్తు, అబ్రహాము భార్య యొక్క భవిష్యత్తు, అబ్రహామును గురించిన సంతానమును గురించిన భవిష్యత్తు అంతా దేవుని బాధ్యత కాదా? దేవుని బాధ్యత కనుకనే పొరుగువారు, రాజు తన భార్య జీవితంలో వారు కలిగిన ఉద్దేశాలు ఎరిగి దేవుడు తగిన సమయంలో శారాపక్షంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. నమ్మిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చెప్పలు కూడా దేవుని నామని మేము పడదాం. నిన్ను పిలిచిన దేవుడు, దేవుని స్తోత్రం, నన్ను పిలిచిన దేవుడు నీ కష్టంలో, నీ కుటుంబ కష్టంలో, నీ భార్య కష్టంలో, నీ భర్త కష్టంలో, నీ పిల్లల కష్టంలో ఉంటే ఆయన ఎన్నడూ చూసి విడిచిపెట్టే దేవుడు కాదండి. తగిన సమయంలో ఆయన నీకు జవాబిచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం లేదు కానీ యాకోబు ఇదిగో తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందుకుని బెయేర్షెబాకి బయలుదేరాడు కదా, పద్దనరాముకి. బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్తా ఉన్నాడు. హారాను వైపు వెళ్తున్నప్పుడు అక్కడ 28:10 ఒక చక్కటి మాట చదవండి. ఆదికాండము. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఒంటరిగా హారాను వైపు వెళ్ళాడు. యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. ఎలాగా మీరు చూడండి. ఇప్పుడు తల్లి బోధ చేత యాకోబు వెళ్ళాడు. ఎక్కడికి? హారానికి వెళ్ళిపోయాడు. పద్దనరాముకి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఊరు నుంచి దేవుడు అబ్రాహాముని పిలిస్తే హారానికి వచ్చాడు. హారాన్ నుంచి ఎక్కడికి వచ్చాడు? బేతేలుకి వచ్చాడు, అంటే షెకెముకి వచ్చాడు. అక్కడ కరువు ఉందని ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి మరలా షెకెముకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు మరి యాకోబు అన్నాము అక్కడ లోకలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి బాగా విసిగించేశారు కోడళ్ళు. దాంతో తల్లి విసిగిపోయి ఈ యాకోబు కూడా ఇక్కడ ఆమెను చేసుకుంటాడేమో, ఇక నా ప్రాణం ఎందుకు వృద్ధాప్యలో అని ఈ బోధ చేసి, ఒరే నాయన ఇక్కడ చేసుకోకరా, మన బంధువు దగ్గరికి వెళ్ళి చేసుకోమని పంపించేసింది బోధ చేసి. ఏమండి, మరి దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టుకుంటే పర్వాలేదు, కొంతమంది మరీ ఎక్కువ బోధ చేస్తూ ఉంటారు, జాగ్రత్త. ఏమండి, సరే యాకోబు ఒంటరిగా వెళ్ళాడే లేదండి? చెప్పండి అయ్యా. ఒంటరిగా వెళ్ళాడేలే. ఇక్కడికి దుబాయ్ ఒంటరిగా వచ్చారా? డబల్ ఫ్యామిలీతో వచ్చారా? ఎవరైనా ఎక్కడ ఉన్నాడు మగోళ్ళు? ఒక్కలే వచ్చారు. వచ్చినప్పుడు నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు మనకు తెలుసా? ఎక్కడ ఉద్యోగం వస్తుంది, ఏమవుతుందో తెలుసా? మనకి తెలియదు కదా. యాకోబు కూడా వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క మాట 32:10 చదివినట్లయితే మీకు అర్థమైపోతుంది. యాకోబు ఏమంటాడు చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు
నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటితేనే ఇప్పుడు 2 గుంపులైతేనే. ఎంత చక్కటి మాట అండి. తన జీవితం 22 సంవత్సరాల జీవితాన్ని ఒక మాటలో చెప్పాడు. ఏంటి? ఇదిగో ఒక చేతి కర్రతో. కర్ర కూడా ఎందుకంటే మీరు అరణ్యంలో వెళ్ళినప్పుడు, పొలంలో వెళ్ళినప్పుడు, నదులు దాటినప్పుడు ఎవరు లేకపోయినా కర్ర సాయం చాలా బలంగా ఉంటుంది. ఏమండి? ఇప్పుడు చేతి కర్రతో బయలుదేరిన యాకోబు అంటాడు, దేవా నువ్వు చేసిన సమస్త ఉపకారాలకు నేను అపాత్రుడను. ఇదిగో ఒంటరిగా వెళ్ళాను, చేతికర్రతో వెళ్ళాను, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, ఎక్కడ పని దొరుకుతుందో నాకు తెలియదు. ఇదిగో మా అమ్మ మాత్రం చెప్పింది, ఒరే యాకోబు నువ్వు వెళ్ళరా అబ్బాయి, మన బంధువులు ఉన్నాడు అక్కడ, లాబాను ఉన్నాడు మా తమ్ముడు, అక్కడికి వెళ్ళరా అని చెప్పింది. బయలుదేరి వచ్చాను. ఎంతమంది తెలిసిన వాళ్ళు సాయం చేస్తారండి? ఒక్కోసారి తెలిసిన వాళ్ళే సాయం చేయరు, తెలవని వాళ్ళే సాయం చేస్తారు. ఇవాళ రేపు రోజులు అలాగ ఉన్నాయి. అందుకే మనుషుల సహాయము వ్యర్థము. నీవు నేను దేవుడు పిలిచాడని ఎరగండి. ఫస్ట్ నేను క్రీస్తులో ఏమై ఉన్నాననేది నువ్వు తెలుసుకోగలిగితే, నేనేమన్నా తెలుసుకోగలిగితే దాన్ని మించిన అద్భుతం లేదండి. నిన్ను ఎవరూ నడిపించవలసిన లేదండి. పరిశుద్ధాత్మ దేవుడే నీకు తోడై నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాకోబు వెళ్ళాడు, 2 గుంపులే ఇచ్చాడు, 2 గుంపులే అంటాడు. ఇప్పుడు ఎలాగున్నాడు? ఇప్పుడు ఒంటరుడు కాదండి యాకోబు. తన పెద్ద గుంపు ఉంది. అయినా సరే దేవుణ్ణి పట్టుకుని, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టు. మనము ఇహలోక సంబంధంగా ఒక్కొక్కసారి సమృద్ధిలోనికి నడిపించినప్పుడు అదే సమయంలో ఆత్మ సంబంధం కూడా ఆశీర్వదించబడాలి. దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటి? దేవుడు నిన్ను ఎరుగును, నన్ను ఎరుగును. ఇది నిశ్చయం చేసుకోండి మీరు. కష్టం ఉంది, శ్రమ ఉంది, మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, నువ్వు కోరుకున్నది పొందుకోవట్లేదు, అయినా ప్రభు నిన్ను ఎరుగును. దేవుని స్తోత్రం. ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. కష్ట సమయక నీవు అయిపోయావు అనుకున్న సమయంలో దేవుడు నీకు నేనున్నాను అని అంటాడు. దేవుని స్తోత్రం. కరోనా సమయంలో ఎంతమంది అండి కోట్లకు పడగలెత్తిన వాళ్ళు చచ్చిపోయారండి. ప్రభువుని కనుక నువ్వు ఎరిగితే, ప్రభువుని కనుక మనం ఎరిగితే ఆయన మన కష్టకాలంలో మనకు సహాయము చేస్తాడు. ఇంకో 3 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. దావీదుని మీరు చూడండి. దావీదు గొర్రెలు మేపుకున్న దావీదుని దేవుడు పిలిచాడండి. పిలిచి ఎవరో ప్రవక్త వచ్చి అభిషేకం చేసి వెళ్ళిపోయాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు దావీదికి కనపడలేదు. దావీదు రెగ్యులర్ డ్యూటీ ఏంటంటే గొర్రెలు మేపటం, పాటలు పాడటం. గొర్రెలు మేపటం, పాటలు. మన డ్యూటీ కూడా అంతే కదా. ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం. దేవుడు మీకు కనపడ్డా? కనపడితే అదృష్టవంతులు, ధన్యులే. కనపడకపోయినా నీ భక్తిని కొనసాగిస్తున్నావుగా, నా భక్తిని కొనసాగిస్తున్నావు కదా. తోమాతో ప్రభు చెప్పినట్లు, తోమా నువ్వు చూసి నమ్మావయ్యా, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడుగా. మనం చూడక నమ్మాం కదా. ఎప్పుడు ఆ ధన్యత అంటే నువ్వు ప్రభు మీద ఆధారపడి నీ భక్తి కొనసాగిస్తూ ఉన్న సమయాలలో, నీ కష్టం కలిగిన సమయంలో, నీకు నిజముగా అవసరమైన సమయంలో దేవుడు నీ పక్షముగా నిలవబడతాడండి. దేవుని స్తోత్రమాలు. నిలవబడతాడు గనుకనే ఈనాటికి ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. డేవిడ్ కీర్తన 142వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది. చూసినట్లయితే తనకు కలిగిన ప్రతి సమయంలో ఆయన దేవునికి మొర్ర పెట్టాడండి. చదువుతారన్నమాట కీర్తన 142. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను. ఎలుగెత్తి మొర్ర పెడతా ఉన్నాడండి. ఎప్పుడు? తనకు ఎదురైన ప్రతి సమస్యలోనూ ఎలుగెత్తి. ఇంకొక ఉదాహరణ, దావీదు తన అనుచరులు వెళ్ళి తిరిగి సిక్లగుకు వస్తారు. సిక్లగుకు వచ్చేటప్పటికి శత్రువులు వచ్చి దావీదు భార్యల్ని, పిల్లల్ని, ఇశ్రాయేలు పిల్లల్ని, దావీదుతో ఉన్నవారి భార్యల్ని, పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఎత్తుకుని వెళ్ళిపోయి ఆ ఉప్పు పొరలో వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. దావీదు తన ప్రజలు వచ్చి తిరిగి వచ్చేటాడికి ఎత్తుకెళ్ళటమే కాదు, ఇల్లులు కాల్చేసి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక దావీదుతో ఉన్న వాళ్ళందరూ రాళ్ళు రువ్వి దావీదుని చంపాలనుకున్నారు. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రభువుని విచారణ చేశాడు. దేవుడు అన్నాడు, వెళ్ళి నీకు అప్పగిస్తానన్నాడు. దావీదు వెళ్ళి యుద్ధం చేసి తన భార్యని, పిల్లల్ని, ఆస్తిపాస్తులు తీసుకుని వచ్చాడు.
వస్తే అప్పుడు మరలా అంటారు వీళ్ళు, దావీదు రాజా జయమంటారు. అంతకుముందు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకుని అంటిని 116వ కీర్తనలు అంటాడు. అందుకని ప్రభువా నా ప్రార్థనలు నా మొరలను ఆలకించి ఉన్నావు అంటాడు. కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆ సమయంలో దావీదుకు దేవుడు సహాయం చేయకపోతే ఏమవుద్దండి? నిజంగానే రాళ్ళు కొట్టి చంపేదరు. కానీ దావీదు ఒంటరిగా లేడు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దావీదుని పిలిచిన దేవుడే నిన్ను నన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం. ఎంత కష్టమైన ప్రభువులో నీవు స్థిరంగా ఉండు. ప్రభు నిన్ను ఎరుగును అన్న మాటే ఈ ఉదయకాలాన్ని మీకు చెప్తా ఉన్నాను. యోబుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నో బైబిల్ క్యారెక్టర్ హ్యాస్ సఫర్డ్ మోర్ దాన్ జోబ్. బైబిల్లో ఉన్న ఏ వ్యక్తి కంట యోబు కంటే పడిన కష్టాలు ఎవడు లేడు. యోబు ఒక్కడే అంత కష్టాలు పడ్డాడు. అన్నీ కోల్పోయినా ప్రభు విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలేదు. పిల్లలు పోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, భార్య ఒక్కతే ఉంది, భార్య కూడా ఉంచింది. భార్య కూడా సాతాను దూతగా, ఇది ఇంకా దేవుడేమంటావయ్యా నువ్వు, నీ దేవుడిని దూషించి చచ్చిపో అని అన్నా తప్ప అయితే ఇటువంటి సమయంలో కూడా యోబుని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని. దేవుని స్తోత్రం. యోబు కంటే ఎక్కువ కష్టాలు వచ్చినాయండి మనకి. యోబు తర్వాత మీరు చూసినట్లయితే యోబు 2 ఆశీర్వాదం పొందిన. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రతి ఓడు వచ్చి ఉంగరం పెడుతున్నాడట. నేను చెప్పే మాట ఏంటంటే యోబు కష్టములో దేవుడు యోబుతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆఖరిగా పేతురు, యేసు పిలిచాడు పేతురుని, మనుషులు పట్టు జాలర్లుగా. పేతురు దేవుడితోటి యేసయ్యతోటి ఉన్నాడు, ప్రధాన శిష్యుడు. యేసుప్రభు వారికి మార్కు సువార్త 14వ అధ్యాయం వచ్చేటికి, ఇదిగో మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతా ఉన్నాడు, ఇదిగో వారు గొర్రెలను చెదరగొడతారంటే పేతురు అన్నాడు, ప్రభువా ఎవరు విడిచిపెట్టినాను, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఇది అన్నిటికీ ముందుంటాడు పేతురు గారు. కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుడు తన నమ్మకమైన పరిచర్యకి పిలిచేవాళ్ళలో చక్కగా మాట్లాడలేకపోవచ్చు, చక్కటి తలాంతులు లేకపోవచ్చు, కానీ అతనిలో ఉన్న సామర్థ్యాన్ని ప్రభువు చూసి సంఘ పరిచర్యను అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం. సంఘ పరిచర్య కానీ, కుటుంబ బాధ్యత కానీ, పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక అది ఇచ్చాడు. ప్రతిదీ ఆయన సమయంలో చేస్తాడు. పేతురు అన్నాడు, ప్రభువా ఎవడు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టాడు. అయితే పేతురు ప్రభు అంటాడు, నువ్వు 3 సార్లు యేసు ప్రభు ఎవడో నాకు తెలియదని చెప్తావంటే, లేదు ప్రభు అన్నాడు. 2 సార్లు అబద్ధం ఆడేసాడండి. 3వసారికి వచ్చేటప్పటికి ఇక ఎప్పుడైతే యేసు ప్రభు తెలియదు అన్నాడో వెంటనే పశ్చాత్తాపడి ఏడవటం మొదలుపెట్టాడండి. ఏడవటం మొదలుపెట్టాడు. ప్రభువు గనక పేతురుని తన కష్ట సమయంలో పశ్చాత్తాపడి ఒప్పుకోకపోతే పేతురు పరిస్థితి కూడా యోధా ఇస్కరియోత అయిపోను. ఇప్పుడు యోధా ఇస్కరియోతు తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు. పేతురు జారుడు మెట్టుల్లోనూ యోధా ఇస్కరియోతు జారుడు మెట్టుల్లోనూ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పేతురు తప్పు చేసి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చాడు, కనికరించబడ్డాడు, గొప్ప శిష్యుడిగా మార్చబడ్డాడు. యోధా ఇస్కరియోతు తప్పు చేసి, అయ్యో ఇగో నేను తప్పు చేశాను, ఇగో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, యేసయ్య ఏం చేయొద్దు అన్నాడు. నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదన్నారు వాళ్ళు. అప్పుడు వరకు అన్నవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి డబ్బులు పడేసి ఉరేసుకుని చచ్చిపోయాడు. కనికరించబడినాము ఆయన పిల్లలమైన మనము ఇహలోకంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ కష్టాలలో ఉన్న సమయంలో ప్రభువు నిన్ను ఎరుగును. అది దేవుని స్తోత్రం. 2 మాటలు, ప్రభువు నిన్ను ఎరుగును. ఇక్కడి నుంచి మీరు ఎలా వెళ్ళాలంటే, మీ ప్రతి పనిలోనూ, ప్రయత్నంలోనూ, ఉద్యోగంలోనూ, ప్రతి దాంట్లో ప్రభువు నిన్ను ఎరుగును. ఈ ఒకే ఒక మాట పెట్టుకోండి. నీకు ఫేవర్గా పరిస్థితులు లేకపోయినా, నీ ప్రయత్నాల్లో ఏమాత్రం కూడా ఫేవర్గా లేకపోయినా, నీకు సఫలత లేకపోయినా సరే ప్రభు నిన్ను ఎరుగును అనేది గుర్తుపెట్టుకోండి.
తగిన సమయంలో ఆయన నన్ను హెచ్చిస్తాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, పేతురుకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఎబ్బేజుకు తోడై ఉన్న దేవుడు, ఇదిగో పేద విధవరాలికి తోడై ఉన్న దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కష్టాలు అనిపించిన సమయాల్లో ప్రభు నేనున్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో యేసు ప్రభుతో పాటు శిష్యులు ప్రయాణమై వెళ్తూ ఆ నావ అలల చేత కొట్టబడినప్పుడు వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారని ఎరిగినప్పుడు ప్రభు నేనున్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో ఈ జీవిత నావలో ఎన్నో కష్టాలు, కానీ ప్రభు మనకు తోడే ఉన్నాడు.